విపక్షాలు విద్యార్థులపై దమనకాండకు బాధ్యత వహించాలి, మోడీ అమిత్ షా రాజీనామా చేయాలని ఖర్గే రాహుల్ తదితరులు బైఠాయింపు, ప్రభుత్వ దూతగా చర్చలు జరిపిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, నీట్ యూజీపై పార్లమెంట్లో చర్చకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడే, అంగీకరించిన ప్రతిపక్ష నేతలు రాజీనామా డిమాండ్పై పట్టు, బలవంతంగా అరెస్ట్ చేసిన పోలీసులు, తోపులాట్లో రాహుల్ గాంధీ గాయాలు, ముక్కు నుంచి రక్తం అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే అధికారులపై అనుమానపు నిఘా అంటూ హిట్లర్ ముస్సోలిలను గుర్తు చేస్తున్న చంద్రబాబు, గెజిటెడ్ స్థాయి అధికారులపై సీఎంకు అపనమ్మకం, ప్రత్యేకంగా జాబితా తయారు చేయనున్న ప్రభుత్వం, అధికారులపై నిత్యం నిఘా నేత్రం, విధి విధానాలతో ప్రత్యేక జీవో జారీ, నిఘా సమాచారంతో దారికి తెచ్చుకోవాలని ఎత్తుగడ, బాబు బ్లాక్మెయిల్ ఎత్తులపై అధికార వర్గాల ఆగ్రహం, కీలక బాధ్యతల నుంచి బదిలీ చేసేందుకు ఈ పన్నాగ జీవోపై అధికార వర్గాల్లో విస్తృత చర్చ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో అధికార యంత్రాంగంపై అనుమానం, అపనమ్మకాలు పెంచుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నియంత్రణ మరి ప్రజాస్వామ్య పాలకు తూట్లు పొడుస్తున్నారని చర్చనీయాంశంగా మారింది. తాను అనుకున్నదే వేదమని, తాను చెప్పిందే చేయాలని, అందుకు అనుగుణంగా పనిచేయని అధికార యంత్రాంగాన్ని గుర్తించాలని చంద్రబాబు తాజాగా నిర్ణయించారు. ఇందులో భాగంగా గెజిటెడ్ అధికారులపై నిఘా నేత్రాన్ని సంధించారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. ఈ జీవోపై అధికార వర్గాలు బొగ్గుమంటున్నాయి. తాను చెప్పినట్టు చేయని అధికారులు నిఘా ద్వారా సేకరించిన సమాచారం దారికి తెచ్చుకోవాలని బ్లాక్మెయిల్ ఎత్తుకెళ్ళ చంద్రబాబు దిగారని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది అంటూ ఇటీవలే సమావేశం నిర్వహించిన మంత్రులు, కార్యదర్శి, శాఖాధిపతుల సమస్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం పై స్థాయి అధికారులపై కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో కొందరు వ్యక్తులు కీలక స్థానాల్లోని ప్రతికూల పాత్రలు పోషిస్తున్నారు, అట్లాంటి సహించబోనన్నారు. ఇప్పుడు అందులో భాగంగా ఈ పని చేశారంటూ రాష్ట్ర అవినీతి నిరోధక బ్యూరో, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖను సంప్రదించి అంగీకరించిన గెజిటెడ్ అధికారుల జాబితాను సాధారణ పరిపాలన శాఖ తయారు చేస్తుంది. గెజిటెడ్ హోదా కలిగిన అధికారుల నిజాయితీకి సంబంధించిన ఫిర్యాదులు, సందేహాలు లేదా అనుమానాలు ఉన్నప్పుడు పదవిని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని సూచించే ప్రవర్తన నియమాలు ఉన్నప్పుడు విజిలెన్స్ ఇంటెలిజెన్స్ వర్గాలను సమాచారం అందినప్పుడు వాళ్ళ పేర్లను అంగీకరించిన జాబితాలు చేరుస్తారు. నిర్ణయాలను ఆరోపణల మీద కాకుండా విశ్వసనీయమైన ఆధారాల మీద తీసుకోవాలి. అనామక పేరుతో కూడిన ఫిర్యాదులు స్వీకరించి లేదా నిజమైన ఫిర్యాదుపై సమాచారం కోసం ఏ అధికారిపైనైనా ధృవీకరణ కోసం 90 రోజుల కాల పరిమితి నిర్దేశించారన్నటువంటిది హైలైట్ చేసినప్పుడు లా అండ్ ఆర్డర్ చట్టని